హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఆల్ ఇండియా కోటాకి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఈ రెండు మనకి సైమల్టేనియస్గా జరుగుతాయి. సో మీరు ఇంకా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే చేసేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 28 ఆగస్ట్. అలాగే మీరు ఇంకా చాయిస్ ఫిల్లింగ్ చేయకపోతే చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 28 ఆగస్ట్. సో ఈ రెండింటికి ఒకటే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు రెండు కావాలంటే చేసుకోవచ్చు. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో ఆల్ ఇండియా కోటాలో చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. డిఫికల్ట్ అంటే పెద్దగా కష్టమేం ఉండదు, సింపుల్గానే ఉంటుంది. సో కానీ నేను మీకు కొన్ని చెప్తాను. సో ఎలా పెట్టుకోవాలి, సో ఏంటి అనేది మీరు అవన్నీ పాటించండి. లేకపోతే మీరు చాలా చాయిసెస్ ఫిల్ చేయాలి కదా. దాదాపు 300+ ఎంబీబీఎస్ కాలేజెస్ ఉంటాయి కదా. సో కొద్దిమంది అన్ని కాలేజెస్ కూడా పెడుతుంటారు కదా. సో వాళ్ళకి కొన్ని చెప్తాను. సో ఎలా పెట్టాలి, ఏంటి, అన్ని కాలేజెస్ పెట్టాలంటే ఎలా అనేది ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో మీకే టోటల్గా అర్థమవుతుంది. అండ్ ఎవరైతే మంచి మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారో సో మీరు ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయండి. సో ఆల్ ఇండియా కోటాలో మంచి కాలేజెస్కి వెళ్ళండి. ఓకేనా? లాస్ట్ డేట్ వచ్చేసి 28 ఆగస్ట్. నెక్స్ట్ ఈ చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోవాలంటే సో సేమ్ ఫస్ట్ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయాలి. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో నేను మీకు ఆల్రెడీ వీడియో చేశాను. సో మీరు ఇంకా వీడియో చూడకపోతే చూడండి. నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఆ వీడియో యొక్క లింక్ ఇస్తాను. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ అనేది మీరు చేయొచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయిపోయింటే ఈ చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ ఎంసీసీ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ యూజీ మెడికల్ కిందకి పోతే సో మీరు కింద న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దీని మీదే క్లిక్ చేయండి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయినా కూడా సో మళ్ళీ దాని మీదే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్డ్ క్యాండిడేట్ సైన్ ఇన్ అని వస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేశారు కాబట్టి మీ దగ్గర రోల్ నెంబర్ ఉంటుంది, మీ దగ్గర పాస్వర్డ్ ఉంటుంది, సెక్యూరిటీ పిన్ ఉంటుంది. సో ఆ మూడు ఎంటర్ చేసేసి సో సెక్యూరిటీ పిన్ అంటే ఇదే ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే ఓటీపీ అడుగుతుంది. మీరు ఎన్నిసార్లు లాగిన్ అవ్వాలి అనుకుంటే అన్నిసార్లు ఓటీపీ అనేది అడుగుతుంది. సో జాగ్రత్తగా సో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చింటారో రిజిస్ట్రేషన్ అప్పుడు అది మీ పక్కనే పెట్టుకోండి. సో ఇక్కడ ఓటీపీ ఉంటుంది కదా. సో ఈ ఓటీపీ అనేది రెండు విధాలుగా ఉంటుంది. సో మీరు మీ మెయిల్ ఐడికైనా ఓటీపీ పంపించుకోవచ్చు, మీ మొబైల్ నెంబర్కైనా ఓటీపీ అనేది పంపించుకోవచ్చు. సో నేనైతే మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే మొబైల్ నెంబర్కి అయితే ఫాస్ట్గా వస్తుంది ఓటీపీ. సో మెయిల్కి అయితే ఫాస్ట్గా రావట్లేదు నాకైతే. సో మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను, సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేశాను. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే నాకు ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. సో లాగిన్ మీద క్లిక్ చేయగానే చూసారు కదా ఇలాగ అనిపిస్తుంది. సో మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్కి ఇలాగ అనిపిస్తుంది. సో టోటల్గా ఎన్ని చాయిసెస్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది. మీరు ఎన్ని చాయిసెస్ ఫిల్ చేశారు అనేది చూపిస్తుంది. నేను ఇంకా ఏం ఫిల్ చేయలేదు కాబట్టి 0 ఉంది. సో అన్ఫిల్డ్ చాయిసెస్ 445, ఎందుకంటే టోటల్ అన్నీ ఇంకా నేను ఫిల్ చేయలేదు కాబట్టి. ఇక్కడ చాయిస్ లాకింగ్ స్టేటస్, నేను ఇంకా నా చాయిసెస్ అనేవి లాక్ చేయలేదు. ఈ చాయిసెస్ లాకింగ్ స్టేటస్ గురించి నేను ఇంపార్టెంట్గా ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. సో ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో మిస్టేక్స్ ఏం చేయకండి. సో మిస్టేక్స్ చేసి మళ్ళీ మిస్టేక్ చేసామంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మిస్టేక్స్ ఏం చేయొద్దు ప్లీజ్. ఓకేనా? అయితే సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ అని కనిపిస్తుంది కదా. సో సైడ్లో మీకు అవైలబుల్ సర్వీసెస్లో ఈ చాయిస్ ఫిల్లింగ్ మీద క్లిక్ చేయండి. సో చాయిసెస్ ఫిల్లింగ్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మీ పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఓకేనా? మీరు ఇక్కడ మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో చూసారు కదా. సో టోటల్ అవైలబుల్ చాయిసెస్ 445 ఉన్నాయి. ఈ 445 అంటే ఇక్కడ ఎంబీబీఎస్కి ప్లస్ బీడీఎస్కి సో రెండింటికి కలిపి 445 చాయిసెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ అడ్రస్ అని ఉంది, ఇన్స్టిట్యూట్ టైప్ అని ఉంది కదా. సో ఇప్పుడు ఇన్స్టిట్యూట్ అడ్రస్ మీద నేను టిక్ చేశాను చూడండి. ఇన్స్టిట్యూట్ అడ్రస్ మీద క్లిక్ చేయగానే అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజన్న సిరిసిల్ల ఉంది తెలంగాణలో, దాని యొక్క అడ్రస్ ఏంటి అనేది కంప్లీట్ అడ్రస్ వస్తుంది. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ టైప్ మీద క్లిక్ చేశాను. సో ఇన్స్టిట్యూట్ టైప్ మీద క్లిక్ చేయగానే సో ఇది ఆల్ ఇండియా కోటాలో కాబట్టి ఆల్ ఇండియా ఇది ఎక్స్పర్ట్ సెంట్రల్ యూనివర్సిటీ వస్తుంది. సో ఇది ఓకేనా. నెక్స్ట్ దీని యొక్క ఫీ డీటెయిల్ కనుక్కోవాలి అనుకున్నాను ఈ కాలేజ్కి. ఇక్కడ వ్యూ ఫీ డీటెయిల్ మీద క్లిక్ చేయండి. సో వ్యూ ఫీ డీటెయిల్ మీద క్లిక్ చేయగానే చూడండి ఆ కాలేజు, దాని యొక్క అడ్రస్, దాని యాన్యువల్ ఫీ 41,000 ఉంది. ఓకేనా. సో ఇలా మీరు
మొత్తం ఆ కాలేజ్కి సంబంధించి అడ్రస్సు, ఫీ డీటెయిల్స్ కూడా కనుక్కోవచ్చు. ఓకేనా, ఒకవేళ కావాలనుకున్న వాళ్ళకి చెప్తున్నాను. అయితే సో ఇక్కడ మనకి టాప్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్స్టిట్యూట్ టైపు, ఇన్స్టిట్యూట్ ఏంటి, ప్రోగ్రామ్ ఏంటి అనేది. ఫస్ట్ దీని గురించి అర్థం చేసుకుందాం. ఇన్స్టిట్యూట్ టైప్ అంటే మీకు ఇక్కడ ఇన్ని టైప్స్ ఉంటాయి. సో ఆల్ ఇండియా కోటాలో మనకి కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ 15% పార్టిసిపేట్ చేస్తాయి కదా. సో అవన్నీ ఇక్కడ ఉంటాయి. సో సెంట్రల్ యూనివర్సిటీ తప్ప సో ఆల్ ఇండియాలో పార్టిసిపేట్ చేసేవన్నీ ఇక్కడ ఉంటాయి. గవర్నమెంట్, ఎయిమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఆల్ ఇండియా ఎక్సెప్ట్ సెంట్రల్ యూనివర్సిటీ. సో ఇక్కడ ఎయిమ్స్ అంటే ఎయిమ్స్ కాలేజే వస్తాయి. నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్, సెంట్రల్ యూనివర్సిటీ, సో డీమ్డ్ యూనివర్సిటీ, ఈఎస్ఐసి కొద్దిమంది కార్డు ఉంటుంది కదా. సో వాళ్ళు అన్ని కాలేజెస్ పెట్టుకోండి, కానీ ఈఎస్ఐసి కాలేజెస్ కూడా పెట్టుకోండి, ఖచ్చితంగా పెట్టుకోండి. ఈఎస్ఐసి కాలేజెస్ని మిస్ చేయొద్దు. సో దానికోసం మీరు ఈఎస్ఐసి మీద క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ జిప్మర్ ఇలా అన్నీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎయిమ్స్ మీద క్లిక్ చేస్తాను. సో ఎయిమ్స్ మీద నేను క్లిక్ చేయగానే సో నాకు ఇక్కడ ఎయిమ్స్ కాలేజెస్ అన్నీ వచ్చేస్తాయి చూడండి. ఓకేనా, నాకు ఇప్పుడు ఎయిమ్స్ కాలేజెస్ అన్నీ వచ్చేసాయి. సో నెక్స్ట్ ఆల్ ఇండియా ఎక్సెప్ట్ సెంట్రల్ యూనివర్సిటీ. సో నేను దీని మీద క్లిక్ చేశాను. సో దీని మీద క్లిక్ చేయగానే సో నాకు ఇండియాలో ఉన్న అన్ని కాలేజెస్ ఎక్సెప్ట్ సెంట్రల్ యూనివర్సిటీస్ సో టోటల్ 400 ఉన్నాయి, అవన్నీ వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ చూడండి. సో ఇప్పుడు నేను గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కూడా ఉంది. అయితే మీకు ఇక్కడ ఆల్ఫాబెట్లో ఉంటాయి కాలేజెస్ నేమ్స్ అనేవి, ఆల్ఫాబెట్లో ఉంటాయి. అంటే ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యే కాలేజెస్ అన్నీ ఉంటాయి, నెక్స్ట్ బీతో స్టార్ట్ అయ్యే కాలేజెస్ అన్నీ ఉంటాయి. ఇలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అయితే ఉంటుంది. సో ఆంధ్ర కాలేజ్ ఫస్ట్లోనే ఉంటుంది కాబట్టి కాబట్టి ఆంధ్ర మెడికల్ కాలేజ్ చూశాను. సో దాని ఫీ ఎంత ఉందో చూశాను. ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫీ చాలా తక్కువ, 10,600. సో ఇది ఆంధ్రప్రదేశ్లో టాప్ మోస్ట్ కాలేజ్ కాబట్టి సో మీకు ఒకవేళ ఆల్ ఇండియా కోటాలో ఈ కాలేజ్ వస్తే మీరు ఆల్ ఇండియా కోటాలోనే జాయిన్ అవ్వండి. ఫీ చూడండి 10,600. సో అలాగే గాంధీ మెడికల్ కాలేజ్ కూడా ఫీ చాలా తక్కువ ఉంటుంది. సో మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా తెలంగాణ వాళ్ళు టాప్ కాలేజ్ కాబట్టి సో ఏపీ అండ్ తెలంగాణ రెండు కంబైన్ చేసిన గాంధీ మెడికల్ కాలేజ్ ది బెస్ట్ కాలేజ్ ఎయిమ్స్ మంగళగిరి తర్వాత. సో కాబట్టి ఫస్ట్ మీకు ఎయిమ్స్ మంగళగిరి పెట్టుకోండి ఎవరైతే టాపర్స్ ఉంటారో. అలాగే గాంధీ మెడికల్ కాలేజ్ కూడా పెట్టుకోండి దాని కిందనే. సో ఈ రెండిట్లో మీరు ఏదొచ్చినా కూడా ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయిపోండి, ది బెస్ట్గా ఉంటుంది. ఓకేనా, సో అలా ఫీజు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఇక్కడ ఎంబీబీఎస్ఆ బీడీఎస్ఆ అనేది. సో ఇప్పుడు మీరు బీడీఎస్ మీద క్లిక్ చేశారనుకోండి బీడీఎస్ కాలేజెస్ వస్తాయి. ఎంబీబీఎస్ మీద క్లిక్ చేశారనుకోండి ఎంబీబీఎస్ కాలేజెస్ అన్నీ వస్తాయి. సో నేను ఇప్పుడు ఎంబీబీఎస్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఎంబీబీఎస్ మీద క్లిక్ చేయగానే చూశారు కదా టోటల్ 380 కాలేజెస్ ఉన్నాయి అంతే. ఓకేనా, మనం స్టార్టింగ్లో మనకేం చూపించింది 445 చూపించింది. సో ఇప్పుడు కేవలం 380 అంటే ఈ మిగతా కాలేజెస్ అన్నీ బీడీఎస్ కాలేజెస్ అని అర్థం. సరే, నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఇక్కడ ఇన్స్టిట్యూట్ టైప్లో డీమ్డ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. డీమ్డ్ యూనివర్సిటీ అంటే నేను చెప్పాను కదా ఇయర్కి మనకి 18 lakhs to 25 lakhs per year ఫీజు ఉంటుంది. దీనికి 2 lakhsతో పాటు మీరు రిజిస్ట్రేషన్ ఫీ కూడా కట్టాలి, సో సెక్యూరిటీ డిపాజిట్ కూడా కట్టాలి అని చెప్పాను కదా. సో ఇప్పుడు నేను డీమ్డ్ యూనివర్సిటీస్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అప్లై చేసుకోలేదు, ఎందుకంటే నేను అంత ఫీజు కట్టుకోలేను కాబట్టి. సో డీమ్డ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే నాకు ఇక్కడ కాలేజెస్ ఏం చూపించదు, ఎందుకంటే నేను అది అప్లై చేసుకున్నప్పుడు చూపించలేదు కాబట్టి. సో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ప్రాసెస్లో చూడండి ఫస్ట్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఫిల్డ్ చాయిసెస్ అని ఉంది కదా రైట్లో. సో ఇక్కడ చూడండి నేను ఇంకా ఏం చాయిసెస్ సెలెక్ట్ చేయలేదు, అలాగే ఏం చాయిసెస్ సేవ్ చేయలేదు. ఫస్ట్ మీకు ఇంతవరకు మొత్తం ఏమున్నాయో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా ఫిల్ చేయాలనేది చూపిస్తాను. ఎయిమ్స్ మీద క్లిక్ చేశాను. సో ఫస్ట్ ఎయిమ్స్ కాలేజెస్ ఫిల్ చేయాలనుకుంటున్నాను. సో ఓకేనా, ఎయిమ్స్ కాలేజెస్ అన్నీ వచ్చేసాయి. నెక్స్ట్ ఫస్ట్ ఎయిమ్స్ ఢిల్లీయే కాబట్టి ఎవరైనా పెట్టుకోవాల్సింది. సో ఎయిమ్స్ ఢిల్లీ మీద యాడ్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ యాడ్ అని ఉంది కదా, సో యాడ్ మీద క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే మీరు యాడ్ మీద క్లిక్ చేస్తారో ఎయిమ్స్ న్యూఢిల్లీ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది ఫిల్డ్ చాయిసెస్లో. ఇప్పుడు చూడండి టోటల్ సెలెక్టెడ్ చాయిసెస్ 1, కానీ సేవ్ చేయలేదు నేను, ఇంకా ఊరికే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను అంతే. ఓకేనా, సో ఎయిమ్స్ న్యూఢిల్లీ ఎప్పుడైతే మీరు ఎయిమ్స్ న్యూఢిల్లీ ఇక్కడికి యాడ్ చేస్తారో ఈ లిస్ట్లో ఉండదు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంకా ఇది ఉండదు, రైట్ సైడ్కి వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ వెతికారు మీరు, టోటల్ మనకి ఎయిమ్స్ 20 ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఎయిమ్స్ న్యూఢిల్లీ సో ఇక్కడ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ టోటల్ చూడండి 19 ఉంది, కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఎయిమ్స్ భువనేశ్వర్ యాడ్ చేద్దాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను, మీరు ఇలానే పెట్టుకోవాలని కాదు, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్కి మీకు చాయిస్ ఫిల్లింగ్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను.
ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఎయిమ్స్ భువనేశ్వర్ అలానే యాడ్ చేశాను, నెక్స్ట్ ఎయిమ్స్ జోధ్పూర్ అలానే యాడ్ చేశాను. సో ఇక్కడ టోటల్ సెలెక్టెడ్ చాయిసెస్ 3, సేవ్డ్ ఇంకా 0, నేను ఇంకా సేవ్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. సేవ్ ప్రాసెస్ ఎలా చేయాలో కూడా చెప్తాను. నెక్స్ట్ రైట్ సైడ్ మనకి ఇలా ఉంటుంది ఫిల్డ్ చాయిసెస్ అని. ఇవి మనం ఈ 3 కాలేజెస్ యాడ్ చేసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎయిమ్స్ భువనేశ్వర్ ముందు పెట్టాలనుకుంటున్నాను, అంటే ఫస్ట్లోకి మార్చాలి అని అనుకుంటున్నాను. సో మీరు సింప్లీ ఏం చేస్తారంటే ఇక్కడ అప్ మీద క్లిక్ చేయండి. అప్ మీద క్లిక్ చేయగానే చూసారు కదా ఎయిమ్స్ భువనేశ్వర్ అనేది ఫస్ట్కి వచ్చేసింది, ఢిల్లీ అనేది సెకండ్కి వచ్చేసింది. సో కాదు ఎయిమ్స్ ఢిల్లీనే ఫస్ట్ పెట్టాలి, ఎయిమ్స్ భువనేశ్వర్ సెకండ్ పెట్టాలి అనుకుంటే సో ఇక్కడ డౌన్ మీద క్లిక్ చేయండి. సో డౌన్ మీద క్లిక్ చేయగానే చూసారు కదా మళ్ళీ ఎయిమ్స్ భువనేశ్వర్కి ఇక్కడికి వచ్చేసింది, ఎయిమ్స్ ఢిల్లీ ఫస్ట్కి వెళ్ళిపోయింది. ఇలా మీరు ఒక కాలేజ్ని పైకి కిందికి మార్చుకోవచ్చు. సో ఇలా మీరు అన్ని కాలేజెస్ అని ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి. సో నేను అలా టోటల్గా 12 సెలెక్టెడ్ చేసుకున్నాను ఊరికి మీకు చూపించడానికి. సో ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అని ఉంటుంది, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సేవ్ అండ్ కంటిన్యూ మీద ఉంటుంది, సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు అడుగుతుంది మీరు మీ చాయిసెస్ని సేవ్ చేయాలనుకుంటున్నారా అని. ఎస్, ఓకే మీద క్లిక్ చేయండి. సో ఓకే మీద క్లిక్ చేయగానే సో ఇప్పుడు చూడండి మీకు ఇలా వస్తుంది టోటల్ సేవ్డ్ చాయిసెస్. నేను 12 సేవ్ చేశాను, అలాగే ఏ టైంలో సేవ్ చేశాను అనేది ఇది ఇక్కడ వస్తుంది. ఇలా మీకు వచ్చింది అంటే మీ యొక్క చాయిసెస్ అనేవి సేవ్ అయిపోయినట్టే. ఓకేనా, సేవ్ అయిపోయినట్టే. అంటే నెక్స్ట్ కావాలంటే మీరు ఇక్కడ కూడా వస్తుంది. సో ఆ పేజ్ అలానే ఉంటుంది, మీరు సేవ్ అయినా కూడా ఆ పేజ్లో అలానే ఉంటారు. సో ఇలానే ఉంటారు. ఇక్కడ మీ కాలేజెస్ అన్నీ కనిపిస్తాయి. కానీ ఇక్కడ చూడండి సెలెక్టెడ్ చాయిసెస్ 12, ఇప్పుడు సేవ్డ్ చాయిసెస్ కూడా 12 కనిపిస్తుంది, టైం కూడా కనిపిస్తుంది. ఇలా ఉంటే మీకు సేవ్ అయిపోయినట్టే. సరే, నెక్స్ట్ సేవ్ అండ్ గో టు హోమ్ మీద క్లిక్ చేయండి. మీరు అన్ని చాయిసెస్ ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది కదా, సేవ్ అండ్ గో టు హోమ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి టోటల్ చాయిసెస్ 445 ఉన్నాయి, నేను 12 సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా. ఫిల్డ్ చాయిసెస్లో మీకు ఇక్కడ అప్డేట్ అయిపోతుంది, కానీ నేను అన్లాక్ చేయలేదు. ఓకేనా, నేను లాక్ చేయలేదు. ఇది గుర్తుపెట్టుకోండి, లాక్ చేయకూడదు. ముందే చెప్తున్నాను, మీరు లాస్ట్ డేట్ వరకు లాక్ చేయకండి. దానికి సంబంధించి నేను ఫర్దర్గా చెప్తానులేండి. సో చూడండి, ఫస్ట్ చూపిస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ మీరు ఏం చాయిసెస్ పెట్టారో మళ్ళీ చూడాలి అనుకుంటే ఇక్కడ అవైలబుల్ సర్వీసెస్లోనే వ్యూ ఫిల్డ్ చాయిసెస్ అని కనిపిస్తుంది. సో అక్కడికి దాని మీద క్లిక్ చేయగానే మీరు చూసారు కదా ఏమేం కాలేజెస్ పెట్టుకున్నాము. సో ఓకేనా, చాయిస్ లాకింగ్ స్టేటస్ ఏంటి ఇవన్నీ కనిపిస్తాయి. ఒకవేళ దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలంటే ప్రింట్ లిస్ట్ ఆఫ్ అన్లాక్డ్ ఫిల్డ్ చాయిసెస్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఇలా ప్రింట్అవుట్ కూడా వస్తుంది మీకు. ఓకేనా, ఇలా ప్రింట్అవుట్ కూడా వస్తుంది. సో దీన్ని మీరు ప్రింట్ కూడా తీసి పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఓకేనా, అలా ప్రింట్ తీసుకున్నారు, ప్రింట్ తీసుకొని మొత్తం చూసిన తర్వాత సో ఎక్కడో మిస్టేక్, అంటే పైన పెట్టాల్సింది కింద పెట్టింటారు, కింద పెట్టాల్సింది పైన పెట్టింటారు. సో లేదు ఇంకొన్ని కాలేజెస్ యాడ్ చేద్దాము అనుకుంటున్నారు. సో చాలామంది అడుగుతారు, అన్న నేను ఆల్రెడీ ఒకసారి సేవ్ చేసేసాను చాయిసెస్, సో ఇప్పుడు మళ్ళీ నేను మార్చుకోవచ్చా అని. సో మీరు చాయిస్ లాక్ చేయకపోతే, అందుకనే నేను ఇంపార్టెంట్గా చెప్తున్నాను, చాయిసెస్ అనేవి లాక్ చేయొద్దండి. మీరు చాయిసెస్ అనేవి లాక్ చేయకపోతే లాస్ట్ డేట్ లోపు ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. ఓకేనా, మీరు కొత్తవైనా యాడ్ చేసుకోవచ్చు కిందికి పైకి. సో మీరు చాయిసెస్ అనేవి జరుపుకోవచ్చు. సో మళ్ళీ దాని ప్రాసెస్ ఏంటి అంటే, సో మీరు ఇక్కడ మళ్ళీ చాయిస్ ఫిల్లింగ్ అని ఉంది కదా, మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ సో మీరు ప్రీవియస్గా లాస్ట్ సారి ఎన్ని పెట్టుకున్నారు, సో నేను 12 సెలెక్ట్ చేసుకున్నాను, 12 సేవ్ చేశాను కదా. సో ఇప్పుడు అవన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, సో ఇంకా కొన్ని కాలేజెస్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో అంతకన్నా ముందు ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, చాయిస్ ఫిల్లింగ్, మేనేజ్ ఫిల్డ్ చాయిసెస్, ఇలా కొన్ని ఉన్నాయి కదా, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మేనేజ్ ఫిల్డ్ చాయిసెస్ అంటే సో మీరు చూడొచ్చు. ఓకేనా, మీరు ఏ చాయిసెస్ పెట్టుకున్నారో చూడొచ్చు. సో వాటికి సంబంధించి చాయిస్ నెంబరు ఇవన్నీ కనిపిస్తాయి. కొన్ని కాలేజెస్ కావాలంటే రిమూవ్ చేయొచ్చు, అప్ కావాలంటే అప్, డౌన్ కావాలంటే డౌన్. సో ఇవన్నీ చేసుకోవచ్చు. చాయిస్ ఇంటర్చేంజ్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చాయిస్ ఉంది, ఇది మీరు పెట్టుకున్న చాయిసెస్ ఇక్కడ వస్తాయి, ఫ్రమ్ దగ్గర వస్తాయి. నెక్స్ట్ 2 దగ్గర సెలెక్ట్ చేసుకొని పైకి కిందికి చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ సేమే,
ఆప్షన్స్, కానీ సపరేట్గా ఇచ్చారు. చాయిస్ రీఅరేంజ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 350 450 కాలేజెస్ ఉన్నాయి. సో మీరు అన్నిటినీ ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ 400 పొజిషన్లో పెట్టారు, కానీ అది ఎక్కడో మీరు 50 పొజిషన్లోకి మార్చాలనుకుంటున్నారు. ఇప్పుడు అప్పు మీద క్లిక్ చేసుకుంటా పోవాలంటే కష్టం, కాబట్టి డైరెక్ట్ ఇక్కడ చాయిస్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక పేపర్ మీద మీరు ఏమేమి కాలేజెస్ పెట్టుకోవాలనుకుంటున్నారో, ఏ ఆర్డర్లో పెట్టుకోవాలనుకుంటున్నారో రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు ఒకవేళ తప్పు పెట్టినా కూడా ఇక్కడ డైరెక్ట్ మీరు 6 పెట్టారు కదా, ఇక్కడ 1 ఎంటర్ చేస్తే ఇది 1కి వచ్చేస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు కొన్ని చాయిసెస్ వద్దు అనుకుంటున్నారు, ఈ మల్టిపుల్ డిలీషన్ మీద క్లిక్ చేయగానే సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మల్టిపుల్గా డిలీట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్గా లాక్ చాయిస్ అని ఉంది కదా, దీని మీద అస్సలు క్లిక్ చేయకండి. సో లాక్ చాయిస్ మీద అస్సలు క్లిక్ చేయకండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు అసలు లాకే చేయొద్దు. ఎందుకంటే సో మీకు డ్యూరింగ్ ద టైంలో చాయిస్ ఫిల్లింగ్ అనేది మీ లైఫ్ డిసైడింగ్ కదా, మీరు ఏ ఆర్డర్లో పెట్టుకుంటారో దాని మీదనే మీకు సీట్ అనేది ఇస్తారు కదా. కాబట్టి మీరు లాక్ చేయొద్దు, మీ మనసు అనేది మారిపోయి మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు ఆప్షన్స్. సో ఈ టైంలో 20th ఆగస్ట్ లోపు మీరు ఎన్నో ఆలోచనలు చేస్తుంటారు, ఎన్నో మార్చుకుంటూ ఉంటుంటారు. సో యాజ్ ఎ స్టూడెంట్ మైండ్ సెట్ నాకు తెలుసు కాబట్టి సో నేను ప్రీవియస్గా కూడా నేను కూడా ఈ చాయిస్ ఫిల్లింగ్లో ఎన్నో మార్చుకున్నా కాబట్టి చెప్తున్నాను. కాబట్టి లాక్ చేయొద్దు అన్న. లాక్ చేయకపోతే ఏం కాదా అంటే లాక్ చేయకపోతే ఏం అవ్వదు. ఓకేనా. మీరు కావాలనుకుంటే లాస్ట్ డేట్ 20th ఆగస్టు రోజు లాక్ చేయొచ్చు. అసలు ఆ రోజు కూడా మీరు లాక్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకేనా. చాలామంది నన్ను అడుగుతుంటారు, అన్న లాక్ చేయాలా, లాక్ చేయకపోతే సేవ్ అవ్వవా అని. అసలు మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసి సేవ్ చేస్తే చాలు, లాక్ చేయకపోయినా ఏం కాదు. సో లాస్ట్ డేట్ 20th ఆగస్టు లాస్ట్ టైం తర్వాత మీరు లాక్ చేయకపోయినా కూడా ఆటోమేటిక్గా అవే లాక్ అయిపోతాయి. నేను అదే చెప్తుంటాను, మీరు సేవ్ చేస్తే చాలు, లాక్ చేయాల్సిన అవసరం లేదు. లాక్ చేయకపోయినా కూడా మీరు లాస్ట్ డేట్ లోపు ఎన్నిసార్లైనా చేంజ్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వాటంతకు అవే లాక్ అయిపోతాయి. మీరు మళ్ళీ సపరేట్గా దానికోసమే వెళ్ళి లాక్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. కాబట్టి లాక్ చేయకండి. లాక్ చేయకపోతే మీరు ఎన్నిసార్లైనా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా ఎక్సెప్ట్ సెంట్రల్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, సెంట్రల్ యూనివర్సిటీ కాకుండా రిమైనింగ్ కాలేజెస్ అన్నీ కనిపిస్తాయి, ఇలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు స్క్రోల్ చేసుకోవాలి, చూసుకోవాలంటే డిఫికల్ట్ కాబట్టి సో మీరు ఇక్కడే చూసుకోవచ్చు. సో ఇక్కడే మీకు ఆర్డర్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ కొంచెం సైజ్ తక్కువ కాబట్టి సో ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంది, డైరెక్ట్ దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ సైడ్లో మీకు కేవలం ఆంధ్ర మెడికల్ కాలేజే కనిపిస్తుంది. సో అప్పుడు యాడ్ మీద క్లిక్ చేస్తే ఆ కాలేజ్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకేనా. సో అలాగే ఇక్కడ మీరు జీ దగ్గరికి వెళ్తే జస్ట్ మీరు కనుక కంప్యూటర్ కనుక యూజ్ చేస్తుంటే కీబోర్డ్లో జీ ప్రెస్ చేయండి. జీ ప్రెస్ చేయగానే జీ దగ్గరికి వచ్చేస్తుంది. ఓకేనా. ఇక్కడ ఆటోమేటిక్గా జీ దగ్గరికి వచ్చేస్తుంది లిస్ట్. సో జీ దగ్గరికి వెళ్ళినప్పుడు గాంధీ మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి, అది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కనిపించినప్పుడు యాడ్ మీద క్లిక్ చేస్తేనే మళ్ళీ యూతలకి వచ్చేస్తుంది, రైట్ సైడ్కి వచ్చేస్తుంది. ఇలా సింప్లిఫై చేసుకోవచ్చు మీరు ప్రాసెస్. అంటే మోస్ట్ ఇంపార్టెంట్గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే సో మీరు ఇక్కడ చూస్తే ఒక్క 1 minute నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం స్టార్టింగ్కి వెళ్దాం. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సెక్షను. సో జాగ్రత్తగా మీరు అందరూ వినండి. సో నేను చెప్పేది వినండి. ఒక్క నిమిషం చూపిస్తున్నాను, ఒక్క నిమిషం. ఓకే. సో ఇక్కడ రైట్ సైడ్ చూడండి, యువర్ కరెంట్ సెషన్ విల్ ఎక్స్పైర్డ్ విత్ ఇన్ 11 minutes 50 seconds అని చూపిస్తుంది. అంటే మీరు చాయిసెస్ ఫిల్ చేసేటప్పుడు ఎక్కువ టైం ఇవ్వరు. అంటే నేను 350 చాయిసెస్ ఫిల్ చేయాలనుకుంటున్నాను, మరి 11 minutes అంటే ఎలా అంటే నేను చూసుకోవాలి కదా అని మీరు అడగచ్చు. ఎస్, మీరు చూసుకోవాలి, కానీ మీకు ఇక్కడ 11 minutes 50 seconds మాత్రమే టైం ఇస్తారు. ఓకేనా. మరి దీనికోసం నేను మీకు ఇక్కడ చిన్న ట్రిక్ చెప్తాను, వినండి. సో మీరు ఇప్పుడు చాయిసెస్ అనేవి యాడ్ చేస్తుంటారు. సో చూస్తున్నారు కదా, ఈ టైం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో చూడండి, నేను చాయిసెస్ అన్ని 12 చాయిసెస్ ఇలా యాడ్ చేసిన తర్వాత సో ఇక్కడ 9 minutes 25 secondsకి వచ్చేసింది, నేను 14 పెట్టుకునేసరికి. మరి దీన్ని టైంని ఎలా అంటే ఫస్ట్ మీరు ఈ 11 minutes 50 seconds ఉంది కదా, సో దీన్ని ఒక 10 minutes వాడేయండి.
10 మినిట్స్ వాడేయండి. ఓకేనా, 10 మినిట్స్ వాడేసిన తర్వాత మీ దగ్గర 150కి వస్తుంది. ఇక్కడ యువర్ కరెంట్ సెషన్ విల్ ఎక్స్పైర్డ్ ఇన్ 1 minute 50 seconds అని వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఆప్షన్స్ అనేవి సేవ్ చేసేయండి. మీరు అప్పటి వరకు ఎన్ని ఆప్షన్స్ అయితే పెట్టింటారో అన్ని ఆప్షన్స్ సేవ్ చేసేయండి. ఫస్ట్ సేవ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఈ పేజ్లోనే ఉంటుంది. సో నేను చెప్పాను కదా, మీకు సేవ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ పేజ్లోనే ఉంటుంది. మీకు చూపించిన కదా నేను ఇందాక, ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను. సో ఇక్కడ సేవ్ చేసేసారు. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్లేస్లోనే ఉంటుంది. అయితే ఇక్కడ 1 minute 50 seconds టైం ఉంది. సో లేకపోతే 2 minutes ముందు, 3 minutes ముందు సో మీరు ఏం చేస్తారంటే సేవ్ చేసేయండి. ఫస్ట్ సేవ్ చేసిన తర్వాత మీరు ఏవైతే కాలేజెస్ అప్పటి వరకు సేవ్ చేసుకున్నారో అవి సేవ్ అయిపోయి ఉంటాయి. సేవ్ అయిపోయిన తర్వాత సో మీరు ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మేనేజ్ ఫిల్డ్ చాయిసెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏమవుతుందంటే, సో నేను ఇది అబ్జర్వ్ చేశాను, చాలామంది ఇది డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారు కాబట్టి, సో అంటే 11 minutes లోపు 300 కాలేజ్ పెట్టాలంటే ఎవరికైనా కష్టమే. కాబట్టి మేనేజ్ ఫిల్డ్ చాయిసెస్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడట్లేదు, నేను కట్ చేశాను, స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయని. సో ఇక్కడ మీకు టైం అనేది మళ్ళీ పెరుగుతుంది. ఇక్కడే కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ చూడండి, మేనేజ్ ఫిల్డ్ చాయిసెస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ నా టైం చూడండి మళ్ళీ 11 minutes 50, ఓకేనా, 11 minutes 50 seconds అలా వచ్చేసింది. అంటే మీకు అర్థమైందా, మీరు ఎప్పుడైతే వేరే ఆప్షన్కి వెళ్తారో మళ్ళీ టైం అనేది స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మీరు 2 minutes ఉన్నప్పుడు సేవ్ చేశారు. సేవ్ చేసినాక ఈ మేనేజ్ చాయిస్ ఫిల్డ్ మీద క్లిక్ చేశారు. క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ మీకు టైం మారిపోతుంది. మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు టైం మారిపోతుంది. సో మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి, చాయిస్ ఫిల్లింగ్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేయగానే మళ్ళీ మీకు 12 minutes టైం వస్తుంది. 12 minutes టైం ఇస్తారు, మళ్ళీ మీకు 12 minutes వస్తుంది. సో ఆల్రెడీ మీరు ఒక 100 చాయిసెస్ ఫిల్ చేసేసి ఉంటారు ఆ పాటికి. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ దీని మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేయగానే మళ్ళీ 12 minutes వస్తుంది కాబట్టి మీరు ఇంకో 100 ఫిల్ చేయొచ్చు. అలా మీరు టోటల్గా సెషన్ మొత్తం ఎక్స్పైర్డ్ అయిపోకుండా సో ఎక్కువ చాయిసెస్ ఒకేసారి ఫిల్ చేయాలనుకుంటే ఇలా ఆప్షన్ మార్చుకుంటూ ఉంటే, ఆప్షన్ మార్చుకొని మళ్ళీ బ్యాక్ వస్తూ ఉంటే, సేవ్ చేసిన తర్వాతే, సేవ్ చేయకుండా మీరు దీని మీద క్లిక్ చేయకండి, సేవ్ చేసిన తర్వాతే క్లిక్ చేయండి. ఓకేనా. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఓకేనా. సేవ్ అండ్ గో హోమ్ మీద క్లిక్ చేయొద్దు, సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇలా మీరు అన్ని ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సేవ్ అండ్ గో హోమ్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ మనం ఉన్నాం కదా. సో ఇప్పుడు నేను మళ్ళీ ఒక 2 చాయిసెస్ ఎక్స్ట్రాగా యాడ్ చేశాను. ముందు 12, ఇప్పుడు 2 చాయిసెస్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేశాను, ఓకే కొట్టాను. సో మళ్ళీ ఇలా చూపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ గో హోమ్ మీద క్లిక్ చేశాను. ఓకేనా. సో లేకపోతే ఇక్కడ మీకు సైడ్లో కూడా హోమ్ అని ఉంటుంది, దీని మీద కూడా క్లిక్ చేయొచ్చు సేవ్ చేసిన తర్వాత. సో ఇప్పుడు చూడండి 14 చాయిసెస్ కనిపిస్తుంది. సో ఇలా మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోండి. సో ఓకేనా. లాక్ మాత్రం చేయొద్దు, అన్లాక్లోనే ఉంచండి, అవి ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత. ఓకేనా. ఇది కొంచెం నేను అబ్జర్వ్ చేసింది, ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఫిల్ చేయాలి కాబట్టి ఎవరైతే బార్డర్ మార్క్ స్టూడెంట్స్ ఉంటారో అన్ని కాలేజ్ ఫిల్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను కాబట్టి బార్డర్ మార్క్లో ఉన్న వాళ్ళకి. సో వాళ్ళు ఎక్కువ ఆప్షన్స్ ఫిల్ చేయాలంటే అక్కడ అంత టైం ఉండదు. ఆ టైంని ఎలా పొడిగించుకోవాలి అంటే చెప్పాను కదా, సేవ్ చేయాలి, తర్వాత ఆప్షన్ మీద క్లిక్ చేయాలి, మళ్ళీ బ్యాక్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే, బ్యాక్ అంటే ఇక్కడ బ్యాక్ వెళ్ళకండి, మళ్ళీ చాయిస్ ఫిల్లింగ్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మేనేజ్ చాయిస్ ఫిల్లింగ్ తర్వాత మళ్ళీ ఇక్కడ బ్యాక్ అంటే చాయిస్ ఫిల్లింగ్, ఇక్కడ బ్యాక్ అంటే టోటల్ బ్యాక్ కాదు, మళ్ళీ చెప్తున్నాను. సో చాయిస్ ఫిల్లింగ్ మీద క్లిక్ చేస్తే మీ టైం అనేది పెరుగుతుంది. ఓకేనా. ఆ తర్వాత అన్ని చాయిసెస్ మీరు ఫిల్ చేసుకున్న తర్వాత లాగౌట్ మీద క్లిక్ చేసి సో లాగౌట్ అయిపోండి. అక్కడితో ఆ సెషన్ అనేది అయిపోతుంది. మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ లాగిన్ అవ్వచ్చు, మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు టోటల్గా చాయిస్ ఫిల్లింగ్ అనేది జాగ్రత్తగా చేసుకోండి. సో ఆల్ ఇండియా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోండి. సో దట్ బార్డర్ మార్క్స్ 1-2 మార్కులతో మిస్ అయ్యే వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.